ఇలా ఉండవల్లి సెంటర్ వెళ్ళానండి. ఒక్క కాయ ఎత్తుకెళ్ళానండి ఇవాళ. ఒక కాయ కూడా కొద్దిగా మిగలబండింది కాయ. కాయ కోసి తీసుకెళ్ళానండి. మరి ఉండవల్లి సెంటరు డౌన్లోకి వెళ్ళాం. డౌన్లోకి వెళ్తే ఒక అమ్మాయి ద్వారా వెళ్ళాను. ఆంటీ అటు వచ్చి పెట్టుకో ఆంటీ కాయ అని చెప్పింది నాకు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి చూపించింది. మరి చూపించి నా దగ్గర ఒక గంట సేపు కూర్చుంది. కూర్చొని మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వెళ్ళి నాకు డ్రింక్ తెచ్చింది. తర్వాత నేను తాగనమ్మా ఇప్పుడు తర్వాత తాగుతాను. తర్వాత పెట్టింది, కలిపి కూర్చుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి 2 వాటర్ బాటిల్ తెచ్చింది కూలింగ్. నేను భోజనం చేస్తాకి భోజనం చేయండి అని చెప్పి కూలింగ్ నీళ్ళు 2 బాటిల్ ఎత్తుకొచ్చింది. వెళ్ళి మళ్ళీ వచ్చి నా దగ్గరే కూర్చుంది. ఇక్కడ పెట్టుకో ఆంటీ రోజు వచ్చి అని చెప్పేసి చెప్పింది. ఆ అమ్మాయి ద్వారా సెంటర్కి వెళ్ళాను నేను. ఇవాళ కోసిన కాయ అమ్మానండి. ఇవాళ 500 అమ్మానండి. సంతోషం. ఎందుకంటే కాయ రేటు 400 పడిందండి. చిన్నకాయ అది. పెద్ద కాయ అయితే 500, 600. చిన్నకాయ అండి అది. 400 కొనుగోలు అది. మరి ఒక 100 రూపాయలు నాకు వచ్చినట్టే కదా. చాలు, 100 రూపాయలు ఇస్తే చాలండి నాకు. నేను ఎక్కువ ఆశించట్లేదు. నాకు దేవుడు అది ఇచ్చాడు సంతోషం. ఎందుకంటే నష్టపోకుండా ఆ కాయ అమ్మగలిగాను వాళ్ళ. ఆ కాయ వాళ్ళ అమ్మి ఆ కాయ డబ్బులు తేల్చాను. ఎందుకంటే పద్దాక నేను ఎదురేసుకుంటున్నాను, రోజు నష్టపోతున్నాను. ఇవాళ కాయ కోసినందుకు నష్టం లేకుండా అన్నీ అమ్మేశారండి. 6ంటికి వచ్చేసాను ఊళ్ళోకి, తాడేపల్లికి. మరి అట్లా ఒక 10 టన్నులు మిగిలినండి. ఇంకా 10 టన్నులు ఇంకా పడేశానండి. మరి నాకు కొంచెం నా ఆరోగ్యం కూడా బాగట్లేదుగా, అందుకని నేను తినలేదు. నిన్న తినలేదు, ఇవాళ తినలేదండి. అంటే నాకు ఒంట్లో బాగలేదని. లేకపోతే నేను ఎక్కువ తింటాను తనలు. పనసతనలు ఎక్కువ తింటాను. నాకు చాలా ఇష్టం పనసతనలు అంటే. ఎక్కువ తింటాను వాటిని. బాగా ఇష్టం. అవి 10 టన్నులు మిగిలినాయి. 10 టన్నులు పడేశాను. 500 అమ్మానండి ఇవాళ. 400 కొనుగోలు కాయ రేటు పడింది. 100 రూపాయలు నాకు గిట్టిందండి. నష్టం లేకుండా తెచ్చుకునే ఇవాళ మటుకు నాకు నష్టం లేదండి. నాకు ఇవాళ దేవుడు ఒక 100 రూపాయలు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏమైందంటే, నేను బండికాడ నుంచున్నాను. ఒక అతను డబ్బులు లెక్క పెట్టుకుంటా జేబులో, ప్యాంట్ జేబులో తీసుకొని సక్క జేబులో, ఆ జేబులో, ఈ జేబులో మార్చుకుంటూ వస్తున్నాడు. కాగితాలని మార్చి ఆ జేబులో కొన్ని, ఈ జేబులో కొన్ని పెట్టుకుంటూ వస్తున్నాడు. తేరి నా బండి దగ్గరికి వచ్చేవరకు జేబులో పెట్టుకోపోయి కింద పడిపోయింది 500 కాగితం. కింద పడిపోతే నేను చూశాను కానీ పడింది చూడాల. ఆయన పెట్టుకోవడం చూశా. ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ముందుకెళ్ళి జేబు ఎత్తుక్కుంటున్నాడు. జేబు ఎత్తుకొని వెనక్కి ముందుకు చూస్తున్నాడు. ఏంటి ఆయన వెనక్కి ముందు చూస్తానని చెప్పి నేను ఆయన నుంచున్న కాడ చూసి వెనక్కి తిరిగి చూస్తే 500 కాగితం పడిపోయింది. ఏమంటే డబ్బులు ఇక్కడ పడిపోయాయండి, తీసుకోండి అని చెప్పేసి అంటే వచ్చి గబగబా తీసుకున్నాడు వెనక్కి వచ్చి. ఆయన 500 పడిపోయాడు పాపం. ఆయన 500 పోయాయి కదా ఇవాళ. వెంటనే చూసుకోబట్టి ఆయన వెనక్కి రాబట్టి నేను కూడా గబుక్కున చెప్పగలిగాను. అదే దగ్గర ఉండబట్టి, లేకపోతే ఎవరో ఒకరు తీసేసుకునేవాళ్ళు దారిలో. అది అంత కష్టపడి ఉంటాడు ఆయన పాపం. మరి డబ్బులు పోతే బాధపడేవాడు కదా పాపం. వెంటనే దొరికినాయిలే. నేను నుంచున్న కాడ పడిపోయినాయి. మళ్ళీ నేను కేకేసి చెప్పానంటే ఇక్కడ పడిపోయాయండి, ఇక్కడ ఉన్నాయండి అంటే వచ్చి తీసుకున్నాడు 500. అప్పటికి 2 బళ్ళు వెళ్తున్నాయి అక్కడ. 2 బళ్ళు వాళ్ళు ఎవరు చూడాల ఆ డబ్బులు. నేను కూడా చూడాల. తర్వాత ఆయన ఎత్తుక్కుంటుంటాడు. ఎదరికెళ్ళి ఎత్తుక్కుంటుంటే వెనక్కి ముందు తిరిగి ఎత్తుక్కుంటున్నాడు డబ్బుల్ని. ఏంటి ఎదుగుతున్నాడని చెప్పి నేను ఆయనకు చూసి ఇటు వెనక్కి చూసి అక్కడ పడిపోయినాయి డబ్బులు. నా పక్కనే బండి వెంబడే పడిపోయినాయి. వెంటనే కేకేసి ఏమంటే తీసుకోండి పడిపోయాయి డబ్బులు అని చెప్పేసి అన్న. వచ్చి తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన జాగ్రత్త పెట్టుకోండి అన్న. ఆయన ఎలా జరిగింది వాళ్ళ ఉండవల్లి సెంటర్లో జరిగింది ఇది. అదే ఇంకొకళ్ళైతే గప్పుని తీసుకుంటారు కదా, అలా తీసుకోకూడదండి. ఒకవేళ ఎవరు లేకపోతే ఒకవేళ కనపడితే తీసుకోవాలి, కానీ ఎవరన్నా నుండి పాపం బాధపడుతుంటే తీసుకోకూడదు. ఎందుకంటే నాకు ఒకసారి, అంటే ఇప్పుడు కాదులే, దగ్గరగా 15 సంవత్సరాల క్రితం ఏమో, 15 సంవత్సరాలు అయిపోతుందండి. 15 సంవత్సరాల క్రితం ఉండవల్లి సెంటర్లో టిఫిన్ కొట్టుకాడికి వెళ్ళాను నేను. టిఫిన్ కొట్టుకాడికి వెళ్తే వర్షం పడుతుంటే పనులకి వెళ్ళి వచ్చారు పాపం. టీ తాగి వాళ్ళు టిఫిన్ చేసి వచ్చి నేను పక్క వచ్చాను. అంటే 100 రూపాయల కాగితం
నీళ్ళలో పడి తొక్కేసినారు వర్షం నీళ్ళలో. ఆ రూ. 100 నాకు కనపడి నేను తీసుకున్నా. తీసుకుంటే ఏరోవాడు ఇచ్చి నాది నాది అంటున్నారు. కాదమ్మా ఆయనది కాదులేమ్మా నువ్వు తీసుకో అని చెప్పి ఇంకొక అతను అన్నాడు. సరే నేను ఇచ్చేద్దాం అనుకున్నా. ఆ రోజు నేను పొరపాటు చేశానండి. తీసుకున్నాను నేను పాపం. నేను తీసుకోవటాన నాకు చాలా రోజులు నేను బాధపడ్డా. మళ్ళీ ఆ అబ్బాయి కనపడతాడేమో ఇద్దామని చెప్పి నేను వారం రోజుల దాకా సెంటర్‌లో ఎతికా అబ్బాయి కోసం. ఎక్కడ కూడా నాకు అబ్బాయి కనపడలా. నాకెక్కడ కనపడలా అబ్బాయి. ఇక తర్వాత నాకు బాధేసింది. అయ్యా! అది ఎందుకు తీసుకున్నానా నేను అని అనిపించింది నాకు. అలాగా ఒకసారి డోక్రా గ్రూపోలి డబ్బులు మరి ఆహ్, అన్నీ వసూలు చేసుకొని వెళ్తున్నారు. వచ్చి టీ కొట్టుకాడ టీ తాగి వెళ్తున్నారు వాళ్ళు. బ్యాగ్ ఆడ పెట్టేసి టీలు తాగి మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నేను చూసి అప్పుడు నేను కూడా అక్కడ టిఫిన్‌కెళ్ళి ఉన్నా. అక్కడే పెట్టారు బల్ల మీద. బల్లం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే టీ కొట్టారని చెప్పాను. ఏమంటే బ్యాగ్ మర్చిపోయారండి వాళ్ళు. కేకేయండి కేకేయండి అంటే ఒక కుర్రోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కేకలు పెట్టాడు. కేకలు పెట్టంగానే వచ్చారు. వచ్చి బ్యాగ్ తీసుకున్నారు. తీసుకుంటే టీ కొట్టారన్నాడు. అమ్మ నువ్వు కాబట్టి చెప్పావు ఇంకోళ్ళకి చెప్పరు తీసుకుని వెళ్ళిపోయాడు సైలెంట్గా. మరి నువ్వు కాబట్టి చెప్పావమ్మా అని చెప్పేసి అన్నాడు. అది అలా తీసుకోవటం కూడా తప్పే మనం. ఎందుకంటే ఎవరు లేకుండా ఉంటే ఆడ పడిపోయింటే మనం తీసుకుని అదొక ఒక అందం ఉంటుంది. మనుషులు పాపం మర్చిపోయి వెళ్ళినా కూడా వాళ్ళకి తీసి ఇచ్చేసేయాలి. మనకు అవసరం లేదు. అది మన దేవుడు ఎక్కడ ఎవరు లేకుండా మనం చూపిస్తే అది తీసుకుని అదొక పద్ధతి. వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు పాపం ఆ రోజు సంతోషపడ్డారు. అమ్మ పిలిచి ఇచ్చారమ్మా అంటే వాళ్ళు టీ కొట్లాడు ఆ అమ్మాయి పిలిచి ఇచ్చింది ఆమె చెప్పింది అని చెప్పి అంటే అమ్మ ఇవాళ మేము లేకపోతే మా నెత్తిన పడే డబ్బులు ఈ డోకరా డబ్బులమ్మ 10 మంది డబ్బులు అని చెప్పేసి అన్నారు. అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఎక్కడన్నా ఎవరైనా పోగొట్టుకున్నారనుకో వాళ్ళు దొరికినాయి అనుకో వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒకరు లేకపోతే తీసుకోండి. అది అంతే ఇంకేం లేదు. ఇవాళ మటుకి నాకు సంతోషం అండి. ఎందుకంటే నేను కాయ నష్టపోకుండా వాళ్ళు అమ్ముకు వచ్చాను. దేవుడు సహాయం చేశాడు. మరి మేము పెట్టే వీడియోలు చూడండి. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసం సెంటరు. అంతా చూడండి, పెట్టే వీడియోలు చూడండి. ఉంటానండి. అందరికి వందనండి.